కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎవరి భూములకైతే లాభం చేకూరుతుందో, ఎవరైతే కొంతమంది బడా వ్యక్తులు ఎవరైతే లాభం పొందుతారో వాళ్ళ కోసం ఈ యొక్క అలాట్మెంట్ ఈ ప్రభుత్వం చేస్తుంది. అసలు అలాట్మెంట్ మార్చాల్సిన అవసరం ఏముంది, ఏ స్వార్థంతో మార్చిరు అనేది కూడా మనందరం గమనించాలి. అలాగే గ్రీన్ఫీల్డ్ రోడ్ ఉంది. గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది మన తెలంగాణలో రింగ్ రోడ్డుకు చుట్టూగా 9 గ్రీన్ఫీల్డ్ రోడ్లను అనౌన్స్ చేశారు. 9 గ్రీన్ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు కేవలం ఒక్కటే గ్రీన్ఫీల్డ్ రోడ్ స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? ఇక్కడ మా కర్తాలకు ఉన్నది హైవే, నేషనల్ హైవేనే. అవతల సాగర్ హైవేనే ఉంది. ఇటు పోతే షాద్నగర్ హైవే, అది కూడా నేషనల్ హైవే. 3 నేషనల్ హైవేలు కూడా వితిన్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. 20 కర్తాలకి వెళ్ళి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో సాగర్ హైవే, 30 కిలోమీటర్ డిస్టెన్స్లో మన యొక్క కర్నూలు హైవే ఉంది. ఇక్కడ ఇన్ని మన శ్రీశైలం హైవే, ఇన్ని హైవేలు ఉండడం కూడా గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్ ఎందుకు చేశారు? ఫ్యూచర్ సిటీ అని ప్రకటించిండు. పోనీ ఫ్యూచర్ సిటీ కోసమే ఆయన గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒకవేళ వేస్తే, ఆల్రెడీ మన ప్రభుత్వం గతంలో వేసిన ఫార్మా కోసం వేసిన రోడ్డు అతిపెద్ద రోడ్డు ఉంది ఆల్రెడీ, అది కూడా గమనించాలి. ఆ రోడ్డు ఉండంగా కూడా కేవలం గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇక్కడ 300 మీటర్ల పొడవున వెడల్పున రోడ్డును వేస్తున్నారంటే కేవలం వాళ్ళ స్వార్థం. అక్కడ కొందరు రైతుల కోసం, వాళ్ళ యొక్క బిజినెస్ నడవడం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మాత్రమే ఆ రోడ్డు వస్తుంది. మాకు కర్తాల్ శ్రీశైలం హైవేకు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవేకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్. 5 కిలోమీటర్ల తేడాలా 300 మీటర్ రోడ్ అవసరం ఏముంది? ఆల్రెడీ అంత అవసరం అనుకుంటే ఇప్పుడు ఉన్న మన రోడ్డు అతిరతిగా ఉంది, ఈ రోడ్డునే పెంచుకోవచ్చు. ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయిన నేషనల్ హైవేను ఎందుకు దీని మీద చర్య తీసుకొని పెద్దగా చేస్తలేరు? ఇది కూడా గమనించాలి. ఒకటి ఆలోచన చేయండి, మన యొక్క శ్రీశైలం హైవే ఆల్రెడీ ఇంత రద్దీగా ఉన్నప్పుడు దీన్ని పెద్ద చేయకుండా అవసరం గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మన అందరికీ ఉంది. కేవలం స్వార్థం కోసం చేస్తున్నారు. ఈ స్వార్థపూరిత రాజకీయం కోసం చేస్తున్నారు. ఈ స్వార్థపూరిత రాజకీయం కేవలం ఒకే కుటుంబానికి, మన సీఎం కుటుంబానికి, ఇప్పుడున్న సీఎం కుటుంబానికి లాభం చేకూర్చే విధంగానే జరుగుతుంది. అదొక్కటి మాత్రం మనం అందరం గమనించాలి. ఇది ఒక్కటి గమనించి మనందరం ఇలా ప్రశ్నిస్తున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడు ప్రజల తరపున, ప్రజల కోసమే గతంలో చేసింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల తరపునే కొట్లాడుతుంది నష్టం చేయకూడదని. మీరందరూ కూడా స్థానిక ఎలక్షన్లు ఆయన పెట్టే ధైర్యం చేస్తాడో చేయడో తెలియదు. ఎప్పుడు కూడా ఏమంటారు, డైవర్ట్ రాజకీయం చేస్తూ ఇలా 42% అని చెప్పి, బీసీలకు 42% అని చెప్పి డైవర్ట్ రాజకీయం చేస్తుండో అయిపోతుంది. అలాగే ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్ పెడతాడో పెట్టడో తెలియదు, కానీ ఒకవేళ పెడితే ఈ స్థానిక ఎలక్షన్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీ అందరి తరఫున కూడా వాళ్ళు కొట్లాడతారు. ఏ విధంగా అయితే మీ అందరం మీ ముందు నిలబడ్డామో అదేవిధంగా స్థానిక ఎలక్షన్లో కూడా మా వెంట మీరుంటే మీకోసం మేము ఉంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మీ అందరి కోసం ధన్యవాదాలు చేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఒక చిన్న విన్నపం. సార్, మా యొక్క రైతులు అక్కడ 765 ఏదైతే లైన్ ఉందో, పెద్ద లైన్ వల్ల చాలా నష్టపోతున్నారు. దాదాపు 18 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేస్తే తెలంగాణ ఇష్యూ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి వస్తే తెలంగాణ ఇష్యూ అవుతుంది, దాని మీద వస్తారని బాగుంటారని ఎమ్మెల్సీ గారు కూడా మాకున్న ఏకైక దిక్కు మీరు సార్, మీరు కూడా రావాలని కోరుకుంటూ, మా రైతుల తరఫున పోరాటం చేయాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఒక్క నిమిషం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మరి సభకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అన్నగారు 3 మండలాలకు వెళ్ళి నిజంగా రైతులు కోల్పోయిన 20% వచ్చారు, ఇంకా చాలామంది రాలే. ఈ భవన్ కూడా సరిపోకపోతుండే, పోయిన వాళ్ళు అంతా వస్తే, కానీ వాళ్ళకు చాలా బాధ ఉంది. ఈ 3 మండలాల రైతులని మరి ఎలా కాపాడుతారో మీరు అవసరం అనుకుంటే కలకొండపల్లి, ఆమ్లగల్ల ధర్నా పెట్టి ప్రవీణ్ సార్ని, పెద్దవారిని, మినిస్టర్ని పిలిపించి అక్కడనే 20,000 మందితో ధర్నా చేస్తే ప్రభుత్వాన్ని కనిపింపగలుగుతుంది తప్ప ఈ భవన్లో వేస్తే నిజంగా కనిపింపగలుగుతలేదు వాళ్ళకు. మరి ఈ ప్రభుత్వం ఏ పని చేయదు తెలుసు. మరి వాళ్ళు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. BC% 42% అని వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ 2 ఒకటిసారి చేస్తారు. అది మనకు తెలుసు. ఇవాళ గ్రామీణాల్లో కుంటుపడిపోయింది. ఇవాళ నిజంగా తెల్ల బల్బులు వచ్చినందుకు, కేసీఆర్ తెల్ల బల్బులు వేసినందుకే వెలుగుతున్నాయి గ్రామాల్లో. లేకపోతే వాళ్ళకి చీకటి ప్రభుత్వం. ఇవాళ మిషన్ కాకతీయ లేకపోతే నిజంగా ఇవాళ నీరుకు ఎంత ఇబ్బంది, వాడికి తాగడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మనకు అందరికి తెలుసు.
కాబట్టి మీరు ఇన్ఛార్జి మరి మీకు ఉంది కాబట్టి మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా వేసారు కాబట్టి పూర్తి మీకు అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని రంగడించి మరి ఎక్కడ వేస్తారో మీరు హైదరాబాద్ కాదు ఉండేది కర్తాలో ఉండి ఈ 3 మండల రైతులను కాపాడినట్టయితేనే మీకు పూర్తిగా పేరుందని తెలియపరుస్తూ దాంతో పాటు మన కాగితం ప్రవీణ్ సార్ ఉన్నాడు, మరి ఎమ్మెల్సీ నవీన్ సార్ ఉన్నాడు, మరి వెంకటేశ్వర ఉన్నాడు, చాలా మంది గోలు శ్రీను సత్యమన్ ఉన్నాడు, చాలా మంది ఇక్కడ ఒక పెద్దలు లేరు, మరి వారు చనిపోవడం జరిగింది. ఇటువంటి టైంలో కృష్ణారెడ్డి గారు ఉంటే చాలా మనకు కూడా మద్దతు ఉండేది. మరి వారు లేరు కాబట్టి మరి చాలా బాధపడుతున్నాం. అన్నగారు మీరేం చేస్తారో ఈ రైతులను కాపాడకపోతే బాగుండదు. పూర్తిగా వీళ్ళని కాపాడి పాత రోడ్డు దాన్ని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ మరి మీరు రేపు భవిష్యత్తు మీదే ఉంటుంది కాబట్టి రైతులను కాపాడాల్సిన బాధ్యత పైన కూడా మీకే ఉంటుంది తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను. వెంకటయ్య గారు చెప్పినట్టుగా తప్పకుండా అతి త్వరలో ఈ తిరుమల రోడ్డు బాధితుల కొరకు నాతో పాటు వేదికపై ఉన్నటువంటి మన నాయకులందరూ కేటీఆర్ హరీష్ రావుతో సహా కేసీఆర్ ఆమోదం తీసుకొని పెద్ద ఎత్తున మండల కేంద్రంలో కాకుండా హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని కూడా ప్రకటించడం జరిగింది. తప్పకుండా ధర్నా నిర్వహించడానికి పండుగ తర్వాత ఆమోదం కూడా తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ వేలాది మంది తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఉప్పల వెంకటేష్ మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు మాట్లాడవలసిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. కల్వకుర్తి నియోజకవర్గం, షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలం, అదేవిధంగా నల్గొండ చింతపల్లి మండలం రైతులు, భూ నిర్వాసితులు RRR అలైన్మెంట్ని, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని 1, 2, 3 సార్లు మారుస్తూ పేద రైతుల్ని కడుపు కొడుతూ ఒక పెత్తందారి వ్యవస్థకు దారాదత్తం చేస్తూ ఒక కార్పొరేట్ వ్యవస్థకి అనుగుణంగా పేద ప్రజల కడుపు కొట్టిన వ్యవస్థ ఈ RRR అలైన్మెంట్ మార్పు. మిత్రులారా, నేను మొన్న కొన్ని ఊర్లలో పొలాల పోటీ తిరుగుతుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా భూమి ఉన్న రైతులు పోతున్నారు. ఒక 15 కిలోమీటర్లు తిరిగితే ఏ ఒక్క రైతు కూడా 50 ఎకరాలు ఉన్న రైతు లేరన్నా. అన్ని పేద కుటుంబాల రైతులు, తాతలు, తండ్రులు, ముత్తాతలు ఉప్పిడి ఉపాసం ఉండి ఆ భూమిని నా బిడ్డలు బాగుపడాలి, నా మనవలు, నా వారసత్వం ఆర్థిక పరిపుష్టి కావాలి, ఆ కుటుంబం ఆదరువు కావాలి, రేపు నేను కష్టపడకుండా నా పిల్లలు బతకాలి, నేను కష్టమైనా పడతా కానీ భూమి అమ్ముకోకుండా బ్రతకాలని నిలబెట్టుకున్న భూములు ఈరోజు కబంధాస్తాలతోటి, ఈ దుర్మార్గపు పాలనతోటి అలైన్మెంట్ మార్పులలో 670 మంది ఉన్న రైతులు కల్వకుర్తి నియోజకవర్గంలో 1680 మంది పెరిగిర్రు. 1వ అలైన్మెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వ భూముల్ని దున్నడానికి, వ్యవసాయానికి పనికిరాని భూముల్ని, గుట్టల ప్రాంతాన్ని RRR అలైన్మెంట్ చేస్తే అక్కడ 600 మంది రైతులు మాత్రమే అలైన్మెంట్లో నష్టపోయారు. ఈరోజు 2వసారని 3వసారని ఈ ప్రజాపాలన పేరుతోటి పేదోడి గొంతు కోస్తున్న, పేద రైతులను కడుపు కొడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3వ అలైన్మెంట్లో కల్వకుర్తి ఒక్క నియోజకవర్గంలో 1687 మంది రైతులు నష్టపోతున్నారు. మిత్రులారా, 200-300% రైతులు నష్టపోతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈరోజు కొంతమంది పెద్దల దగ్గర కూర్చున్నా, ఆ చర్చలో కూర్చున్న సమయంలో ఈరోజు ఈ అలైన్మెంట్ను మార్చి పక్కకు మారుస్తే అక్కడున్న రైతులు కూడా ఇదే ఉద్యమాలు చేస్తారు కదా, వాళ్ళు కూడా నష్టపోతారు కదా అని మాట్లాడారు. కొంతమంది ఉన్న అలైన్మెంట్నే ఉంచాలంటే అక్కడున్న రైతులు కూడా చేస్తారు కదా అని మాట్లాడారు కొంతమంది. నేనేమంటున్నంటే RRR అలైన్మెంటే వద్దని కోరాలంటున్నా. అసలు ఈ RRR వద్దు మనకి.
అభివృద్ధిలో భాగమని ఇంతమంది పేద రైతుల్ని ఇంతమంది పేద కుటుంబాలన్నీ రోడ్డు మీద వేసే త్రిపులారు అవసరమా? ఆల్రెడీ ఓఆర్ఆర్ ఉంది, 500 ఫీట్ల ఓఆర్ఆర్ వేసిర్రు, దానికి బఫర్ మళ్ళీ 50 ఫీట్లని పెట్టిర్రు. దానికి అనుగుణంగా ఎక్కడంటే అక్కడ కట్ పాయింట్ ఇవ్వకుండా సర్వీస్ రోడ్ల నుంచి కూడా భూమిలోకి దిగరాదు. మీ త్రిపులార్ కూడా ఇప్పుడు పెట్టిన ఈ ప్రభుత్వం కూడా త్రిపులార్ అదే అలైన్మెంట్ అదే జీవో. మిత్రులారా, రైతులు గమనించాలి, ఈ 350 ఫీట్ల రోడే కాదు, దాని పక్కన 50 ఫీట్లు బఫరు, అవతల పక్కన 50 ఫీట్లు బఫరు. ఆ బఫర్ల నుంచి చక్కగా నీ పొలంలో కొనికే రోడ్డు ఉండదు. ఎక్కడైతే రోడ్డు కట్ పాయింట్ ఉంటుందో, మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉంటాయో, ఉన్న యథావిధిగా ఆ రోజులలో ఉన్న గ్రామాలకు అనుసంధానమైన రోడ్లు ఉంటాయో అక్కడి నుంచి మళ్ళీ రైతులంతా రోడ్ వేసుకురావాలి. ఒకసారి ఆలోచన చేసిరా? రోడ్ల వల్ల భూమి పోతలేదు మీది, రోడ్డు పక్కన 50 ఫీట్లు బఫర్ పోతుంది, దాని పక్కన మళ్ళీ మీ అవసరం కొరకు, అందరి అవసరం కొరకు, అందరి పొలాల కనెక్టింగ్ కొరకి, అందరి అవసరాల రహదారి కొరకి మళ్ళీ 40 50 మళ్ళా రోడ్లు వేసుకొని రావాలి. అంటే సుమారుగా 550 ఫీట్ల రోడ్డు పోతుంది. 350 ఫీట్లు కాదు, ఇది 50 ఫీట్లు అక్కడ, 50 ఫీట్లు ఇక్కడ, అక్కడో 40 ఫీట్లు, ఇక్కడో 40 ఫీట్లు. ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను కూడా ఒక రైతును, నేను కార్పొరేటే, నేను ఒప్పుకుంటున్నా, నేను వ్యాపారస్తుని. ఇది కార్పొరేట్లకు, పెత్తందారులకు అనుగుణంగా ఈ మార్పులు జరిగినాయి. మా దగ్గర అమ్మన్గల్లా ఇంతకుముందు ఫస్ట్ అలైన్మెంట్ విట్టాయపల్లి ఉన్నదన్న. విట్టాయపల్లి ఉన్నప్పుడు చెన్నారం గుట్టల మీదకి వెళ్ళి, తలకొండపల్లికి వెళ్ళి, పడకలకి వెళ్ళి, కేశంపేటకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అమ్మన్గల్ దాటిందో ఒక ఫార్చ్యూన్ బటర్ఫ్లై అని 1000 ఎకరాల లేఅవుట్ అనుకొని పోతుంది. అది ఆ 1000 ఎకరాల లేఅవుట్లో భాగస్వామ్యం ఎవరున్నారు? ఆ 1000 ఎకరాల లేఅవుట్ ఎవరిది? ఈ త్రిపులార్ ఆనుకొని పోవడం వల్ల వాడు 3000 పెంచిండు గజానికి. 1000 ఎకరాలకు 3000 రూపాయలు ఒక గజానికి పెరిగితే ఎన్ని కోట్ల లాభం అయిందో ఆలోచన చేయండి. ఈ రకంగా అనేక రకాల వాళ్ళకు అనుగుణంగా, రాజకీయ పరిపతికి అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుగుణంగా అక్కడ ఉన్న వ్యవస్థలో వాళ్ళ భూములు, వాళ్ళ కుటుంబీకుల భూములు, వాళ్ళ బంధువుల భూములు, వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన భూములన్నిటినీ నష్టపోకుండా పేద రైతుల మీద దొబ్బి అలైన్మెంట్ మార్చినామంటారు. అర్థమవుతుందా? దీన్ని మీరు ఆలోచన చేయాలి, ఐకమత్యంగా ఉండాలి. చాలా సందర్భాలలో మేము ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న రైతులు అనేక ధర్నాలు చేసిర్రు, అనేక ఉద్యమాలు చేసిర్రు. ఏ రైతు అయితే నిబ్బరంగా, ధైర్యంగా, మనోధైర్యంగా ఆ ప్రభుత్వం పైన పోరాటం చేసి ఓపికతో ఉన్నాడో ఆ రైతుకే డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఆ రైతుకే భూమికి భూమి వచ్చింది. ఆర్ఆర్ యాక్ట్ లో ప్రజా ప్రయోజనార్థం ఎక్కడైతే భూమిని, అది బంగారు గనున్నా ప్రజా ప్రయోజనార్థం ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని ప్రజా ప్రయోజనార్థం సౌలభ్యం కొరకు ఉపయోగించవచ్చు. చట్టం ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుండొచ్చు. అదే చట్టంలో ఆ రైతుకు న్యాయం చేయాలని కూడా ఉంది. నష్టపోయే రైతుని భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేయాలి మనం. ఇలా త్రిపులార్ ఇక్కడ పోతే అక్కడ పోతే వాళ్ళు ఏమంటారు అంటే, మొన్న మీరు అందరు ఎమ్మెల్యే దానికి పోయినామంటారు. ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రి దానికి పోయిండంట. మరి ఇలా ఈడికెళ్ళి తీసి అవతలకేస్తే కూడా ఆళ్ళు పెడతాడు కదా. ఇదేదో వీళ్ళతో ముందుకు తీసుకుపోదామని ఆలోచన చేసిరంట. మీకు ఇది కూడా చెప్తున్నా, అర్థమవుతుందా? అందుకని దీని ఐకమత్యంగా, రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ చేసి మీరందరూ కూడా ఉమ్మడిగా రైతులందరూ ఒక్కటై సచ్చినామా భూములు ఇయ్యము, సచ్చినామా భూములు ఇయ్యం. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా. షామీర్పేట ఉంది, ఇప్పుడు కొల్లూరు ఉంది, ఇప్పుడున్న త్రిపుల ఓఆర్ఆర్ ఉంది కదా, హైదరాబాద్ చుట్టూన్న ఓఆర్ఆర్కి కొల్లూరు దగ్గర ఇంకా సర్వీస్ రోడ్ కాలే. విక్రమ్ రెడ్డి అని ఒక ఆర్మీ రైతు ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసేసి ప్రొటెక్ట్ చేసుకున్నాడు. 6 కోట్లు ఇస్తాని ప్రభుత్వం కూర్చుంది. మన పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు 3 సార్లు ఆయన పిలిచి మాట్లాడిండు. ఆ భూమి ప్రభుత్వానికి నీకేం నష్టం కావాలని, నష్టపరిహారం ఎంత కావాలని. 20 సంవత్సరాలు అయినా కానీ ఆ భూమి నాది, నా తాతలు ఇచ్చిండ్రు, నా తండ్రి ఇచ్చిండు, నేను భూమిని వదలను అని చెప్పి కూర్చున్నాడు. అలాంటి మనోధైర్యం, మొండి ధైర్యం ఉన్నట్టయితేనే ఈ 3 సంవత్సరాలు మీరు ఈ భూమిని అలైన్మెంట్ కాకుండా ఆపగలుగుతారు. 3 సంవత్సరాలు అయిపోయినాక
ఖచ్చితంగా పెద్దలు కేసీఆర్ గారు వస్తారు. పాత త్రిపుల్ అలైన్మెంట్నే ఆయన చేసిన అలైన్మెంట్నే అమలు చేస్తాడు. ఎందుకంటే అది ప్రభుత్వ భూములు. ఏ కుటుంబానికి నష్టం కాకుండా, ఏ పేదోడికి నష్టం కాకుండా, వ్యవసాయానికి పనికొచ్చే భూములను అధికంగా అందుట్లో మిళితం కాకుండా పేద రైతులకు ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ చేసిర్రు. అక్కడ విచారణ చేసిర్రు, తిరిగిర్రు. వీళ్ళు ఆఫీసులలో ఏసీ రూమ్లలో కూర్చొని అలైన్మెంట్లు చేసిర్రు. ఇవి ఓసారి గాడికి మార్చిర్రు, ఓసారి గాడికి వచ్చేవరకు అరే మాది పోతుందిరా మీది పోతుందిరా అని నలుగురు వచ్చే వరకు మళ్ళా అవతలకి మార్చిర్రు. ఇప్పుడు ఇతరులున్న వాళ్ళందరూ పేదోళ్ళు అయ్యేసరికి మనం అందరం సమగుణ్యం. ఇది కాదు. 3 సంవత్సరాలు, వచ్చే 3 సంవత్సరాలు నిద్రపోకుండా తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఈ త్రిపుల్ రైతుల కొరకు ఉద్యమం ఆ విధంగా చేయాలని కోరుతున్నాం మీ అందరినీ. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. చట్టపరంగా దీన్ని ఎదుర్కోవాలి. మిత్రులారా, ఇప్పుడే పెద్దలు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే తెలంగాణ భవన్లో ఒక న్యాయ నిపుణుల్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా నేను చెప్తున్నా, కల్వకుర్తి రైతుల కొరకు మేము కూడా మీ ఎంబడి ఉంటామని చెప్తున్నా. ధైర్యంగా ఎంబడి ఉంటాం, ధర్నా చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిద్దాం. ఈ ప్రభుత్వం ఈ పేదోడికి జరుగుతున్న ఈ ప్రజా ప్రభుత్వం అంటున్న పేద రైతుల పొట్టగొడుతున్న ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాం. న్యాయపరమైన పోరాటంలో ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి కూడా ఈ కల్వకుర్తి పేద రైతులంబడి నిర్మోహమాటంగా అన్ని రకాలుగా కూడా మీకు సపోర్టుగా మద్దతుగా ఉంటాడు. జైపాల్ అన్న నాయకత్వంలో, ప్రవీణ్ అన్న నాయకత్వంలో, ప్రవీణ్ అన్న ఎంతో మంది పేద కుటుంబాలను ఈరోజు నిలబెట్టిన వ్యక్తి. కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిని విద్య ద్వారా నిలబెట్టిన వ్యక్తి. అన్నా, మీ నాయకత్వం కూడా ఈ మా పేద రైతులను కాపాడేందుకు మీ పోరాట పటిమను కూడా మాకు అనుసంధానించాలి. ఈ పోరాటంలో భాగం కావాలి. మాకు న్యాయం జరిగే వరకు కూడా మా వెంబడి మీరు ఉండాలని చెప్పి నవీన్ అన్న గారిని, పెద్దలందరినీ, నాయకులందరినీ ఐకమత్యంగా బీఆర్ఎస్ పార్టీ, మీ కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మీ రైతుల కొరకు మీరు ఏ కార్యాచరణ చేసినా లేదా ఆ కార్యాచరణను ఒక కమిటీ వేసి ఆ కమిటీ నియమావళికి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఐకమత్యంగా మీ అందరినీ కాపాడుకుంటాం. కొంతమంది మన జంగారెడ్డిపల్లి అయినప్పుడు నేను చచ్చిపోతా అన్నాడు. చచ్చిపోవద్దు. చచ్చిపోతే మన పిల్లలు ఆగమవుతారు, మన భార్య ఆగమవుతుంది, మన బిడ్డలు ఆగమవుతారు. చిన్న చిన్న పిల్లలు ఇళ్ళలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి, ఆ భూమి మీ తాత మీ నాయనకి ఇచ్చిండు, నువ్వు నీ కొడుకు ఇచ్చినావు. నీ కొడుకు నీ బిడ్డకి ఇవ్వాలి, నీ మనవలకి ఇవ్వాలి. ఆర్థిక పరిపుష్టి కుటుంబానికి ఆధారమైంది. భూమిని మించిన ఆర్థిక పరిపుష్టి ఈ భూ ప్రపంచంలో ఇంకోటి లేదు మిత్రులారా. డబ్బులు రాత్రికి రాత్రి రావు. కేవలం భూమే కుటుంబాన్ని మారుస్తుంది, ఆర్థిక పరిపుష్టిని మారుస్తుంది. ఈరోజు 100 కోట్లు 1000 కోట్లైన కార్పొరేట్లు కూడా ఈ భూమిని పేద రైతులకి వెళ్ళి కొనుక్కొనే వాళ్ళు కార్పొరేట్లు అయ్యారు. భూమి ఉన్నోడా ఇలా మహారాజులాగా ఉన్నాడు. ఎవడన్నా భూమి అమ్ముకొని పోతాడు, రోడ్డు మీద పడ్డాడు. భూమి ఎవడైతే ఉప్పుడే పాసం ఉన్నా కానీ అమ్మకుండా తాతల తండ్రులు ఎవడైతే భూమిని పెట్టినో ఆయన పిల్లలు ఇలా మహారాజులాగా తిరుగుతున్నారు. ఓ 10 ఎకరాలు ఉంటే 10 కోట్లు అయింది, 2 కోట్లు ఉన్న దాన్ని 20 కోట్లు అయింది. 20 కోట్లు ఐఏఎస్ అధికారులు కూడా, ఐపీఎస్ అధికారులు కూడా సంపాదించలేడు. కానీ 20 కోట్ల ఆర్థిక పరిపుష్టి ఆ కుటుంబం వాళ్ళకి ఇచ్చింది భూమి మాదిరిలో. ఆ భూమిని వీడెవడు గుంజుకోవడానికి? వాని అబ్బసొత్తా? ఎవడబ్బ సొత్తు కాదు. భూమి మనది, మన పట్టా భూమి, మన భూమి, మన హక్కు. సచ్చినా అందులోనే బొంద పెడతారు, బ్రతికినా అందులోనే ఇంత బియ్యం పండించుకొని తిని బతుకుతాం, ఇంత భూమి వండుకొని బతుకుతాం. అందుకని ఈ భూమిని ఎవడు గుంజుకోలేడు. ఐకమత్యంగా కొంతమందికి పిలుస్తారు, పిలిచి మీకు 10 ఎక్కిస్తామంటారు. ఇంకా 4 ఎవరు గట్టిగా తిరుగుతారో వానికి పిలిచి జర సలహా చేస్తారు, ఒకరిని తీసుకుంటారు. ఇప్పుడే చెప్పారు పెద్దలు, ఓ 20 ఎకరాలు ఉన్నోని 2 ఎకరాలు పోతే ఏమవుతుంది, మిగతా ఈ 18 ఎకరాలకు రేట్ వస్తుందని నచ్చ చెప్తారు. ఇట్లాంటివి కాకుండా ఐకమత్యంగా దీన్ని కార్యాచరణ చేయండి. ఇంకా ఒకరు ఏం చెప్పారంటే ఉమ్మడిగా కేసులు ఇద్దామన్నారు. ఉమ్మడిగా కేసులు ఇస్తే కూడా ఒకటి నష్టం ఉంది అన్నావు. ఇట్లాంటి ఉమ్మడి కేసులలో మేము చాలా అనుభవాలు చూసినాం. ఉమ్మడి కేసులు వేసినా సరే ఇండివిజువల్ కేసులు వేయండి. ఉమ్మడి ఉన్న ముందులున్న సరెండర్ అయిన అనుకో మనం అందరం గోల్ అయిపోతాం. ఇప్పుడు చట్టం అట్లా అయిందా, మీ డబ్బుల చుట్టే తిరుగుతుంది, వ్యవస్థ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది. వానికి లోపల తీసుకుపోయిందా పెట్టిరు అనుకో కథం అవుతాం. అందుకని నానా రకాల వ్యవస్థలో ఈరోజు బ్రతుకుతున్నాం. మనను మనం
నిలబెట్టుకోవడానికి, మన కుటుంబాన్ని ఆదరవు చేసుకోవడానికి, మన ఆర్థిక పరిస్థితిని, మన పిల్లల జీవితాలను బంగారు భవిష్యత్తు వైపు తీసుకుపోవడానికి, ఈ భూమిని కాపాడుకోవడానికి ఇండివిజువల్ గా చట్టపరంగా కూడా ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ ఎంబడి ఇండివిజువల్ చట్టపరంగా కూడా నేను ముందుంటానని తెలియజేస్తూ, మీ అందరికీ కూడా పేరు పేరున ఉద్యోగ తెలియజేస్తున్నా. మీ అందరికీ మనోధైర్యంగా ఉండాలి. చచ్చిపోయేటోడు సాధించేటోడు కాదు, బ్రతికి సాధిద్దాం, ఈ భూమిని కాపాడుదాం. 3 ఏళ్లు కాపాడితే కేసీఆర్ గారు వచ్చినాక మనందరి బతుకులు మళ్ళీ తెల్లగైతాయని చెప్పి తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. ఎందుకంటే కేవలం ముగ్గురే ఉన్నారు. గోల్సీన్ అయితే తక్కువ మాట్లాడాడు, 5 నిమిషాలు కూడా మాట్లాడాడు. నవీన్ కుమార్ అయితే ఆయన 5 నిమిషాలు మాట్లాడమంటే 2 నిమిషాలు మాట్లాడాడు, కానీ గట్టి ఉంటాడు. మన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ మీద మహబూబా నుంచి గెలిచిండు. గట్టివాడు అంటే ఒక 65 కోట్లు పెట్టాడు. తర్వాత లాస్ట్ చివర మన ప్రవీణ్ అన్న 1 నిమిషమా ఉంటాడు, నీ స్పీచ్ కొరకు ఉంటాడు. అయితే ప్రవీణ్ అన్న మొన్న నాకు ఫోన్ చేశాడు ఒక చిన్న విషయం. నాకు ఫోన్ చేసి అజలాపూర్ రైతులు వచ్చారు అన్న, మరి వాళ్ళ భూములన్నీ లాక్కుంటున్నారంట. ఎవరు లాక్కుంటారు? రేవంత్ రెడ్డి బ్రదర్స్ 800 ఎకరాలు లాక్కున్నారు అజలాపూర్లో. ఎస్సీలవి, బీసీలవి, చిన్న సన్నకారు రైతులవి. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాపించుకున్నారు. 2 లక్షలు ఇచ్చారు. ఎకరానికి 8 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల లెక్కన చేసుకున్నారు. భూమి దున్ననిస్తలేరు. నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే నేను పోలీస్ అని చెప్పిన, మీరు దున్నుకోపోయి నాగారు కట్టిపోరి, అవసరం అనుకుంటే మేము వస్తామని చెప్పినాం. వాళ్ళు పోయి దున్నేరు. వర్షం పడ్డాక పోలీస్ కేసు పెట్టారు. నేను ఎస్ఐని, డిఎస్పీని అందరు వేసి చేయబాటు పెట్టాను. వాళ్ళ భూమి వాళ్ళ కథ. 2 లక్షల రూపాయలు ఇచ్చి బాండ్ రాపించుకుంటే చెల్తుంది, అది టైం అయిపోయింది అని చెప్పి ఎవరి భూమి వాళ్ళు దున్నుకోమని చెప్పినాం. ఆఖరి చివరికి మన ఇద్దరం బోధమనుకున్నాం. అజలాపూర్ పోయి అజలాపూర్ మొత్తం కూడా తిరిగి ఆ రైతులకు మద్దతు తెలపాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ లోపలే వాళ్ళు వచ్చేసారు. నేను చక్కగా డీజీపీకి ఫోన్ చేసిన. డీజీపీ ఈ రాష్ట్రానికి పోలీసు పెద్ద ఆఫీసర్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ గారు. ప్రవీణ్ అన్న కూడా డీజీపీ స్థాయి, ఆయన కూడా డీజీపీ స్థాయి. ఫోన్ చేస్తే ఆయన మిత్రుడు కాబట్టి రమ్మన్నాడు. తీసుకుపోయి 1-2 గంటలు కూర్చోబెట్టి మొత్తం ఎండార్ చేయించిన, పోలీస్ స్టేషన్కి రాపించిన. వీళ్ళ దగ్గరికి ఎవరైనా పోతే బొక్కలు ఇంకోటి పీసుకోవడం నీకు, ఆ అజలాపూర్ భూముల దగ్గరికి ఎవరైనా వస్తే తన్నురు అని చెప్పిన. ఆ విధంగా అజలాపూర్ కూడా కాపాడడం జరుగుతుంది. ఇప్పుడు మన చైర్మన్, ఇంకొక చైర్మన్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ శాసన సభ్యులు జయపాల్ యాదవ్ గారు, అలాగే మరొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే ఉప్పల వెంకటేష్ గారు, విస్తారెడ్డి గారు, అలాగే సత్యం గారు, దశరథ్ నాయక్ గారు, ఇంకొక జయపాల్ నాయక్ గారు, అలాగే ఎల్ఎన్ రెడ్డి గారు, నిర్మల గారు, వీరన్న గారు, ఆనంద్ గారు, అలాగే అర్జున్ రావు గారు, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్న రైతు బంధువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఏదైతే వక్తలు మాట్లాడేవన్నీ కూడా మీరు అన్నీ విన్నారు, అన్ని విషయాలు మీరు గమనించి మరి కాబట్టి కొన్ని విషయాల్లోకి వెళ్లకుండా, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏండ్లు నిరంతరం పోరాడి సాధించిన కేసీఆర్ గారు, సాధించిన తర్వాత 10 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతును వాళ్ళు అడగకముందే రాజును చేసిన వ్యక్తి కేవలం కేసీఆర్ గవర్నమెంటే. కాబట్టి మనము కేసీఆర్ గవర్నమెంట్లో రాజుగా బతికినాం, ఈ గవర్నమెంట్లో బిచ్చగాళ్ళలాగా తయారవుతున్నాం. కాబట్టి ఏదైతే ఈ సమస్యను మనం ఇంతటితో ఆపకుండా ముందుగా అలైన్మెంట్ ఉన్న దాన్నే
మనం కొనసాగించాలని పోరాడాలి. ఏదైతే పోరాడినప్పుడు మీ అందరికి కూడా అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా మనం భయం లేకుండా పోరాడి ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా 3 ఏళ్ళు పోరాడినట్టయితే మనకు మంచి రోజులు వస్తాయి. అప్పుడు మనం అనుకున్న విధంగా ఉంటుంది. ఎందుకంటే రైతుల సంక్షేమం గురించి పాటుపడే వ్యక్తి కేవలం కేసీఆర్ గారే మన రాష్ట్రంలో. ఏదైతే ఈ అలైన్మెంట్ కూడా రైతులకి ఇబ్బంది కాకుండా ఆయన ఆలోచించి చేసిన అలైన్మెంట్, దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళ స్వలాభాల గురించి ఏదైతే పాము ఎట్లయితే పోతుందో అట్లా వాళ్ళు ఎవరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేశారు. కాబట్టి దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తూ పాత అలైన్మెంట్నే మనం అది చేయాలి. కాబట్టి ఏదైనా కానీ అందరం కలిసి సంఘటితంగా పోరాడి సాధించుకోవాల్సిన అవసరము. ఇక రాబోయే ఇప్పటి నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బొందబెట్టాలంటే ఇప్పుడు రాబోయే ఏ ఎన్నికైనా పర్వాలేదు, ఇక్కడ జూబ్లీసే అనుకోండి, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ మనము రైతులందరూ కలిసి, రాష్ట్రంలో రైతులందరూ కలిసి మనం వ్యతిరేక ఓటేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టవలసిన అవసరం వస్తుంది. కాబట్టి అందరం కూడా సంఘటితంగా రైతులందరం కూడా పోరాడి సాధించుకోవాలనుకుంటే మనం ఈ RRRను సాధించుకోవాలనుకుంటే మాత్రం అందరం కూడా సంఘటితంగా పోరాడి మనం సాధించుకోవాలని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా పార్టీ కూడా మీ అందరికీ మద్దతుగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసి పోరాడి మనం సాధించుకోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నేను చెప్పలే తక్కువ మాట్లాడుతున్నాడు అనిల్, చప్పట్లు కొట్టరేమయ్య. మాట్లాడే కాడికి మంచిగా మాట్లాడిండు. ఆయన కూడా ఫుడ్ కమిషన్ చైర్మన్. ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే మామూలు మాట కాదు. కేసీఆర్ 5 ఏళ్ల కొరకు పదవి ఇచ్చాడు, రాష్ట్రానికి చైర్మన్. మీరు ఇంటికాడ అన్నం సరిగా వండి పెట్టకపోతే కూడా ఆయన ఫుడ్ కమిషన్ చైర్మన్, మీ ఇంట్లోకి వచ్చి కూడా పరీక్ష చేస్తాడు. సీనానికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ చింతపల్లి రైతులు వచ్చారు, ఉన్నారా? చింతపల్లి రైతులు వెళ్ళిపోయారు, ఓకే, ఇచ్చిపోయారు. ఇప్పుడు మన మహబూబ్నగర్ జిల్లా శాసన మండలి సభ్యుడు, ఆయన నూతనంగా ఎన్నికయిండు మన పార్టీ తరఫుకి వెళ్ళి. మరి మిత్రుడు మన నవీన్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను. ఈరోజు RRR బాధితుల తరఫున ఐకమత్యంతో అందరినీ సంఘటితం చేసిన మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన RS ప్రవీణన్న గారికి, సీనన్న గారికి, ఉప్పల వెంకటేష్ గారికి, విజితారెడ్డి గారికి, దశరథన్న గారికి, రామకృష్ణన్న గారికి, మరియు వేదిక అందించిన ఎంపీపీలకు, ఎల్ఎన్ రెడ్డి గారికి, అలాగే అన్న సత్యమాన గారికి, అలాగే దశరథన్న గారికి, అంటే పేరు పేరున అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తమ భూములను కాపాడుకోవడానికి ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడ తెలంగాణ భవని అని నమ్మి వచ్చిన రైతులకు అందరికీ, కొందరు మండల రైతులకు, అలాగే కల్వకుర్తి మండలాల రైతులకు, నల్గొండ రైతులకు అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ భవన్ అంటే జనతా గ్యారేజ్ లెక్క ఫీల్ అవుతారు అందరూ. అంటే మా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా, హైడ్రా బాధితులైనా, లేదు ఇక్కడ భూ బాధితులైనా, ఔటర్ రింగ్ రోడ్ బాధితులైనా ఎవరైనా తెలంగాణ భవన్ ఎందుకు ఆశ్రయిస్తారంటే న్యాయం ఖచ్చితంగా చేస్తారు. ఈరోజు కాకుండా రేపైనా సరే పోరాడితే ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మా భూములను మేము కాపాడుతామని చెప్పి నమ్మకంతో వచ్చారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీఆర్ఎస్ భవన్లో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అలాగే నిన్న మొన్న మీరు చూస్తూనే ఉన్నారు, కేటీఆర్ గారు ప్రతి విషయంలో స్పందిస్తున్నారు. అంటే చిన్న విషయమే కాదు, ఏ విషయమైనా అంటే చిన్న విషయమే కదా నేను మాట్లాడననే సంకోచించకుండా ప్రతి విషయాన్ని ఒక తండ్రి ఎలా అయితే గమనిస్తాడో అలాగే గమనించుకుంటూ ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటారు. ఖచ్చితంగా 3 ఏళ్ళు మనం కలిసికట్టుగా పోరాడాలి. ఎందుకంటే
₹1 కోటి, ₹2 కోట్ల, ₹3 కోట్ల ఇప్పటికే మనది విలువ ఉన్నది. ఉన్న రోడ్లే సరిపోతాయి, కొత్త రోడ్లు అవసరం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఉన్న రోడ్లను, గుంతల రోడ్లను సరి చేస్తేనే ఫస్ట్ బాగుపడతారు. మీరు గుంతల రోడ్లను పక్కకు పెట్టేసారు. మీ భూముల రేట్లు పెంచుకోవడానికి కొత్త రోడ్ల పేరు చెప్తారు. ఉన్న రోడ్లను అయితే కంప్లీట్ చేయండి చాలు. రైతులు సంతోషంగానే ఉన్నారు, అందరూ సంతోషంగానే ఉన్నారు ఉన్న రోడ్లతో. ఎందుకంటే నేషనల్ హైవే ఉన్నాయి, ఇటు శ్రీశైలం హైవే ఉంది, ఇటు బెంగళూరు హైవే ఉంది. అంటే ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంది. దీనికి అతి దగ్గరలో ఉంటేనేమో పాత అలైన్మెంటే వేయండి, లేకుంటే మాత్రం అసలు మొత్తమే క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోడే మస్తు. దీని మీదనే మనకి ఇంకా ఒక 20-25 సంవత్సరాలు కూడా మనం ఇది ఇప్పుడున్న రోడ్డు పైనే మనం కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రవాణా సదుపాయం మంచిగానే ఉండే. కానీ ఎవరైనా ఒక ముఖ్యమంత్రి మన డిస్టిక్ నుంచి వస్తే అందరూ అనుకున్నారు ఆ 90% కంప్లీట్ అయిన పాలమూరు రంగారెడ్డిని తొందరగా కంప్లీట్ చేస్తారంటని. కానీ ఈ రోజు వరకు ఒక తట్టెడు మత్తి కూడా అయితేని ముఖ్యమంత్రి దౌర్భాగ్యం మన డిస్టిక్ నుంచి ఉన్నాయంటే సిగ్గుచేటది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అనేది 90% కంప్లీట్ చేస్తే దానికి అలా మామ పేరు పెట్టుకున్నాడు. కానీ ఈ రోజు వరకు ఒక గంప కూడా తెలియాలంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన భూమిలో బిజినెస్ తప్పించి ఏం చేస్తలేడు. ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారు కానీ ఎవరైనా పెద్దోళ్ళు సందర్శించడానికి వస్తారు రాష్ట్రాన్ని కానీ లేదు జిల్లాలు కానీ అంటే వరాల జల్లు కురిపిస్తారు అనుకోరు. కానీ ఈ ముఖ్యమంత్రి మహబూబ్నగర్ డిస్టిక్ వస్తే మాత్రం మహబూబ్నగర్ రైతులంతా భయపడుతున్నారు. వీడు ఎక్కడ భూములు గుంజుకుంటాడో, వీడు ఏడ భూములు కబ్జాలు పెడతాడని చెప్పి భయపడుతున్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అంటే ఒక్క ఓటు, ఒక తప్పుడు నిర్ణయంతో ఎంతమంది రోడ్డు మీద పడ్డారో ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం ఉంటాము. మీరు ఎక్కడ చెప్తే అక్కడ వస్తాము, మీతో పాటు ధర్నాలో పాల్గొంటాము, మీతో పాటు సంఘటితంగా ఉంటాము. 3 సంవత్సరాలు మనం ఖచ్చితంగా కొట్లాడాలి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ వచ్చేది మనదే. ఆ రోడ్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు పాత అలైన్మెంట్లన్నీ వేసుకోవచ్చు. కాబట్టి రైతులు కూడా చిన్న వీటికి ప్రలోభాలకు మీరు బెదరొద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటారు మీకు ఇన్ని పైసలు వస్తాయి, అన్ని పైసలు వస్తాయి, లేకుంటే రూపాయి కూడా రాదు, రేపు కోట్లేసి అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్పి. కానీ కొట్లాడితే తెలంగాణ అనేది ఇచ్చిన కేసీఆర్ గారు మన వెంట ఉన్నారు. అన్నీ చూస్తున్న ఇంత అభివృద్ధి చేసిన కేటీఆర్ గారు ఉన్నారు, జలసాధకుడు హరీష్ రావు గారు ఉన్నారు. అంటే ఇంత పెద్దలు మనం ఎన్నుకుండగా మనం ఐదారేపడవద్దు. ఎందుకంటే నా ఎలక్షన్ తీసుకోండి, 12 మంది ఎమ్మెల్యేలు ఉండే, ఒక ముఖ్యమంత్రి ఉండే. అయినా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ను తెచ్చిపెడితే ఒక సామాన్య కుటుంబం నుంచి నన్ను పార్టీ అధినాయకత్వం, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పెద్ద మనుషులు అంతా కలిసి నీకు లోకల్ బాడీ వ్యవస్థ పైన నీకు పట్టు ఉంది, ఇంతకుముందు వైస్ చైర్మన్గా చేసినావు, ఇప్పుడు నువ్వు నిలబడి తమ్ముడు, ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ అండగా ఉంటారు, ఖచ్చితంగా గెలిపించి చూపెడతారు. అంటే ఆ రోజు నేను ఎందుకు సంకోచించలే అంటే పటిష్టమైన నాయకత్వం మనకు ఉన్నది. ఏదో చిన్న పొరపాట్లతోటి ఎవడో ముఖ్యమంత్రి అవుతాడంటే అరే జిల్లా బాగుపడు